ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చంటక్క కబుర్లలో ఈరోజు ఒక స్వీట్ చేసి చూపిస్తాను మీకు. అవునా? దానికి ఏమేమి కావాలి చూస్తావా? చెప్తాను. స్వీట్ నా కోసం చెప్తావు కదా? నిజంగా కదా, అందుకనే. అయితే దానికి ఏమేమి కావాలి? అన్ని రెడీగా ఉన్నాయి కదా? బియ్యం, బెల్లం, బాదం, పాలు, నెయ్యి. అంతే సింపుల్. అసలు స్వీట్ అంటే నేను ఇంకెంత బాబోయ్ పని ఉంటుందేమో అనుకున్నాను. అంత ప్రాసెస్ అంటే మన వల్ల కాదు కదా. సింపుల్, ఈజీ, సింపుల్ సింపుల్ గా చేసేస్తావు అనమాట. అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తావా? చేస్తా. లక్ష్మి, చెప్పు లత. బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఓకే. నానబెట్టుకొని మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా. మెత్తగా అంటే పాలలాగా రావాలి. అంత మెత్తగా ఉండాలి. అంత మెత్తగా ఉండాలి. మిక్సీ వేద్దాం. ఇది పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను. అంటే ఆల్రెడీ కాగినాయి కాబట్టి మరగక్కర్లా. కొంచెం వేడెక్కితే చాలు. కప్పుకి 2 కప్పులు పాలు. నిజంగానే బియ్యం పాలు. ఇవాళ బియ్యం పాలు కాఫీ చేసుకుందాం. నేను చేసి చూపిస్తా ఇవాళ మీకు. ఇద్దరు వడపోసుకోవాలి. పాలు వేడెక్కితే చాలు. ఎందుకు అలా వడపోసుకోవటం అంటే ఏమైనా ఉంటే బియ్యం అందుకనే వడగడుతున్నావు. ఇదిగో అవును, నిజమే లతో. అంటే అప్పుడు గింజలు తగులుతాయి కాబట్టి లేకుండా ఉండాలి. ఓకే. ఇదంతా సిమ్ లోనే జరగాల? సిమ్ లోనే. ఈ ఉండలు కట్టకుండా అలా తిప్పుతూనే ఉండాలి పాలలో. అంటే అది దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలా? లక్ష్మి, ఇలా దగ్గరికి అయ్యింది. కొంచెం నెయ్యి పోద్దాం. అంటే అడుగంటుకొని ఉంటాం. అడుగంటకుండా దగ్గర పడింది. బెల్లం పొడి వేసేద్దాం. అంటే ఇప్పుడు బెల్లం పొడి వేయాలా లేకపోతే? బెల్లం మెత్తగా చిన్నగా తరుక్కొనే వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, పాకం పట్టుకొని ఆయన వేసుకోవచ్చు కదా? బెల్లం వేసుకోవచ్చు. ఇది అడుగంటకన్నా తిప్పుతూ ఉండాలి. అదే దీని పని ఈ రోజంతా. అదే ఈ రోజంతా అంటే ఈ వంటకం అంటే అనుకున్నంత ఈజీ కాదు కదా. అంటే నాలాంటి వాళ్ళకి అమ్మో ఎంతసేపు తిప్పాలి కదా. ఇది సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలిగా, ఉండలు లేకుండా. అయిందా? అయిపోయింది. ఇలాగ వస్తే చాలా దగ్గరికి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు? బౌల్లో నెయ్యి రాసాను కదా, దాంట్లో వేసుకుంటాను. బౌల్లోని నెయ్యి రాసుకున్నాను. బాదం ఫ్లేక్స్, ఇది ఇప్పుడు ఈ గిన్నెలో తీసుకొని ఎంతసేపు ఉంచాలి? చల్లారి వరకు. అంతేనా? సరే. అయితే ఒక 10 నిమిషాలను పట్టింది. లత ఆరిపోయిందా? చల్లారిపోయింది. ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఏయ్, కేకా? వావ్, అరే కేక్ చేసింది లత. హ్యాపీ బర్త్డే నీకు. థ్యాంక్ యూ లత. అబ్బా, స్వీట్ అని చెప్పి కేక్ చేసిందండి. నాకు నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ. టేస్ట్ చేయి. థ్యాంక్ యూ లత. ఎలా ఉంది? సూపర్ ఉంది లత.
అటువంటి లత నిజంగా ఈసారి మన పుట్టినరోజుకి ఇలా చేసుకుంటే పోద్దాం. వేలకు వేలు ఎందుకు పెట్టాలి లత? ఇది ఎంత బాగుంది అసలు. కాకపోతే ఇంకొంచెం గట్టి పడితే అంటే మనం తొందరగా బోర్లు ఇచ్చినట్టున్నాం కదా. ఇంకొంచెం కనుక ఆరితే కనుక ఇంకా చేతికి అంటుకోకుండా వచ్చేది కదా. నాకైతే వెళ్ళేగుంది, నోట్లు మాత్రం నోరు ఆరుతుంది. థ్యాంక్ యూ లత. ఈసారి నా పుట్టినరోజుగా నీ పుట్టినరోజుకి ఇది చేసి నీకు ఇదే కేక్. ఓకే, థ్యాంక్ యూ లత. ఏమన్నా చెప్పాలంటే చెప్పు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లతాకి కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.